కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, కానీ ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఇష్టాన్రీతిగా పవన్ కళ్యాణ్ గారు తిడుతుంటే ఆ రోజు గుర్తు రాలేదా? మీది మాది ఒకటే కులమని. ఒక సంస్కారవంతుడు, ఒక గుణవంతుడు, అద్భుత మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన జీవితంలో సంపాదించింది 50% పేద ప్రజల బాగుకే ఉపయోగించాడు కదా. అలాంటి వ్యక్తి వచ్చి పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని బంగారు లాంటి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తే ఉచ్చనీచాలు లేకుండా అతన్ని రాజకీయాల నుంచి దూరంగా పంపేయాలనే మాట్లాడినటువంటి దుర్మార్గుల్లో అంబటి రాంబాబు ఒకడు, పేర్ని నాని ఒకడు, ఇలా చాలామంది ఉన్నారు. అప్పుడెందుకు కులం గుర్తు రాలేదో, అప్పుడెందుకు మతం గుర్తు రాలేదో, ఈవేళ బాధపడితే గారు బోధపడదని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఇబ్బందుల వల్ల ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి, పవన్ కళ్యాణ్ గారు మీరు కాపాడండి, మీది మాది ఒకటే కులం అంటే హాస్యాస్పదంగా నవ్వుతారమ్మా. సార్, ఈ మాటలన్నీ కూడా లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయడానికి మన డ్రామాలు ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? నిజంగా లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేయడానికి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా స్పందించారు దీని మీద. అసలు లడ్డు కల్తీ నెయ్యి కల్తీ అంటున్నారు. కాదురా బాబు, అది కెమికల్ వాడారు. బాత్రూముల్లో వాడేటటువంటి కెమికల్ని ప్రసాదాల్లో వాడారు. ఆ కెమికల్ వల్ల 2 కోట్ల లడ్డూలు తిన్నారు. ఈ 20 కోట్ల మందో 30 కోట్ల మందో ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ ప్రసాదం వల్ల, ఆ కెమికల్ వల్ల ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు ఇది ఆలోచించాలి ఫస్ట్. ఎంతమంది ఆరోగ్యం పాలయ్యారు? నిజంగా ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఈ హంగామా, ఈ కల్తీ దాని నుంచి డైవర్ట్ చేయడానికి అనిపిస్తుంది. నిజంగా చాలామంది దానివల్ల అనారోగ్యం పాలయ్యారా, లేకపోతే హిందువుల్ని నాశనం చేయాలనేటువంటి కుట్రన, లేక ఇది మెడికల్ మాఫియానా, ఏదో అర్థం కాకుండా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తీవ్రంగా ఆరోపించారు. రే బాబు, అది లడ్డూలో కలిపింది నెయ్యే కాదు, అది ఖచ్చితంగా కెమికల్తో తయారు చేసిందే, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలా అని మాట్లాడుతుంటే వేళ వీళ్ళు గొడవ పెట్టేసుకుని దొంగ రాజకీయాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏదేమైనా వేళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు దేశంలో చాలామంది సొరబడినట్టున్నారు. ఈ లడ్డు వ్యవహారాన్ని పక్కకు తప్పించడం కోసం ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ, ఒకరినొకరు తగలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తున్నారు. కాబట్టి దీని మీద తీవ్రంగా ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క హిందూ మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను.